ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీపరమానందనాథపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మూక మహాకవి రచించిన అద్భుత ఆధ్యాత్మిక గ్రంథం మూక పంచశతి. అందులోని పాదారవింద శతకంలో ఉన్న 51వ శ్లోకము భక్తుల హృదయాలలో జ్ఞానదీపాన్ని వెలిగించే ఒక పరమ రహస్యం. అమ్మవారి పాదాల పరాక్రమం ఎలాంటిదో తెలుసా? మూక పంచశతిలోని ఈ అద్భుతమైన శ్లోకం దీనిని గురించి వివరిస్తుంది. కామాక్షిదేవి పాదపద్మాన్ని ఒక శక్తివంతమైన సింహంతో పోలుస్తూ, అది మన హృదయాలలో ఉంటూ మనల్ని ఎలా రక్షిస్తుందో, మనలోని అజ్ఞానాన్ని ఎలా అంతం చేస్తుందో ఇందులో అద్భుతమైన పదాలతో వర్ణించారు. ఈ శ్లోకంలో దాగి ఉన్న బాహ్యార్థం మరియు వేదాంతాంతరార్థం రెండింటిని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఇప్పుడు శ్లోకము. అవిశ్రాంతం తిష్టన్నకృత కవచః కందర పుటీ కుటీరాంతః ప్రౌఢం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమోవేతండేంద్రం తవ చరణ కంఠీరవ పతిః. శ్లోక తాత్పర్యం. ఓ కామాక్షిదేవి, ఎల్లప్పుడూ కొండ గుహ యొక్క లోపలి పొర అనే కుటీరము లోపల నివసిస్తూ నిండైన గోళ్లకాంతి సమూహాన్ని వ్యక్తపరుస్తూ నీ పాదము అనే శ్రేష్టమైన సింహము నా యొక్క అజ్ఞానము అనే మిక్కిలి భయంకరమైన మదగజాన్ని అత్యంత వేగంగా ముక్కలు ముక్కలుగా చేయుగాక. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి. అవిశ్రాంతం తిష్టన్నకృత కవచః కందరపుటీ కుటీరాంతః. అవిశ్రాంతం తిష్టన్ అకృత కవచః కందరపుటీ కుటీర అంతః. అవిశ్రాంతం అంటే ఎల్లప్పుడూ, కందర అంటే కొండ గుహ యొక్క, పుటి అంటే లోపలి పొర అనే, కుటీర అంతః అంటే కుటీరము లోపల, తిష్టన్ అంటే నివసిస్తూ. అవిశ్రాంతం తిష్టన్నకృత కవచః కందర పుటి కుటీరాంతః అంటే ఎల్లప్పుడూ కొండ గుహ యొక్క లోపలి పొర అనే కుటీరము లోపల నివసిస్తూ. లౌకిక అర్థం ప్రకారము సింహం సాధారణంగా అడవిలోని దట్టమైన కొండ గుహల అంటే కందరాల లోపల ఉంటుంది. ఆధ్యాత్మికమైన అర్థం ప్రకారము ఉపనిషత్తులు పరమాత్మను గుహాహితం అంటే హృదయ గుహలో దాగి ఉన్నవాడు అని వర్ణించాయి. భక్తుని హృదయమే ఇక్కడ కొండ గుహ. ఆ హృదయ గుహ అనే చిన్న కుటీరం లోపల అమ్మవారి పాదం సదా కొలువై ఉంటుంది. లలితా సహస్రనామాల్లో అమ్మవారిని ఏకాంతంలో హృదయాంతరాళంలో పూజించదగినది అని చెప్తారు. కవి ఇక్కడ బాహ్య పూజల కంటే అంతఃపూజకు అంటే ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. గుహలో సింహం ఎప్పుడూ అలసట లేకుండా అప్రమత్తంగా కూర్చుని ఉంటుంది. అమ్మవారి అనుగ్రహము లేదా శరణాగతి పొందిన భక్తుని హృదయం నుండి ఆమె పాదపద్మం ఒక క్షణం కూడా విడిచిపోదు. కాలంతో సంబంధం లేకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలలోనూ ఆ దేవి భక్తుడిని కనిపెట్టుకుని రక్షిస్తూనే ఉంటుంది. భక్తుడు నిద్రపోతున్నా లోపల ఉన్న దైవశక్తి మేల్కొనే ఉంటుంది. యుద్ధానికి వెళ్ళే రాజులు, యోధులు రక్షణ కోసం శరీరానికి కవచాన్ని ధరిస్తారు. కానీ అడవికి రాజైన సింహానికి ఎలాంటి కవచాలు అవసరం లేదు. దాని సహజ పరాక్రమమే దానికి కవచము. అమ్మవారి చరణము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. దానికి వేరే శక్తుల రక్షణ అంటే కవచం అవసరం లేదు. సాధారణంగా లోకంలో కవచం ఉన్న వస్తువు లోపల ఉన్నదాన్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ దేవి పాదము అకృత కవచః అంటే కవచము లేనిది. ఎందుకు? ఎందుకంటే ఆ పాదమే జగత్తునంతటికి రక్షణ కవచము. తనను ఆశ్రయించిన భక్తులకు అమ్మవారి చరణమే ఒక అభేద్యమైన కవచంగా మారుతుంది. కవచ స్వరూపమైన పాదానికి విడిగా కవచమెందుకు? పైన చూస్తే కవచము లేనిది అని అర్థం వచ్చినప్పటికీ వేదాంతపరంగా అకృత కవచః అంటే సాక్షాత్తు వేదవాక్కులే. సంస్కృతంలో కృతం అంటే ఎవరో ఒకరు చేసినది లేదా సృష్టించినది అని అర్థము. అకృత అంటే ఎవరు సృష్టించనిది, పుట్టుక లేనిది, నిత్యమైనది అని అర్థము. మన సనాతన ధర్మంలో కేవలము వేదాలను మాత్రమే అపౌరుషేయాలు, మనుషులు లేదా దేవతల చేత నిర్మింపబడనివి అకృతాలు అని పిలుస్తారు. అవి సృష్టికి ముందే భగవంతుని శ్వాస నుండి సహజంగా ఉద్భవించాయి.
కవచం శరీరాన్ని ఎలా కాపాడుతుందో, జీవుడిని సంసార చక్రం నుండి పతనం కాకుండా కాపాడే పరమ రక్షణే వేదమంత్రాలు. అలాగే కవచం అనే పదానికి గూఢమైన, రహస్యమైన జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. మూక కవి ఇక్కడ ఒకే పదానికి 2 అర్థాలు వచ్చేలా ఉపయోగించారు. సింహం పరంగా గుహలో ఉండే సింహానికి యుద్ధవీరులలాగా కృత్రిమంగా చేసిన కవచాలు ఏవీ ఉండవు. దాని సహజ పరాక్రమమే దానికి రక్ష. అమ్మవారి పాదం పరంగా చూస్తే, అమ్మవారి పాదం ఎక్కడో లేదు. వేదాల అంతర్భాగంలో అంటే ఉపనిషత్తులలో ఉన్నది. దేవి చరణాలు సాక్షాత్ వేదనాద స్వరూపాలు. అందుకే లలితా సహస్రనామాలలో అమ్మవారిని శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటే వేదాలనే ముత్తైదువుల పాపిటలో ఉన్న సింధూరం లాంటిది అమ్మవారి పాదధూళి అని కొనియాడారు. ఆ దేవి యొక్క పాదము అనే సింహము అపౌరుషేయాలైన సాక్షాత్ సనాతన వేదవాక్కులే కవచంగా, అభేద్యమైన రక్షణతో భక్తుల హృదయ గుహలో నిరంతరము నివసిస్తూ ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మూక కవి ఏం చెప్తున్నారంటే, "ఓ అమ్మా! నీ పాదము అనే సింహము నన్ను రక్షించడానికి ఎక్కడో దూరంగా లేదు. నా హృదయమనే చిన్న గుహలోనే నిరంతరము కాపలా కాస్తోంది. దానికి ఎలాంటి బాహ్య ఆయుధాలు, కవచాలు అక్కరలేదు." ప్రౌఢం నఖరుచి పటాలీం ప్రకటయన్. ప్రౌఢం అంటే నిండైన, నఖ అంటే గోళ్ళ, రుచి పటాలీం అంటే కాంతి సమూహాన్ని, ప్రకటయన్ అంటే వ్యక్తపరుస్తూ. ప్రౌఢం నఖరుచి పటాలీం ప్రకటయన్ అంటే నిండైన గోళ్ళ కాంతి సమూహాన్ని వ్యక్తపరుస్తూ. సింహం పరంగా అర్థం ప్రకారము సింహము తన పదునైన గోళ్ళ యొక్క నిండైన కాంతి సముదాయాన్ని బయటకు ప్రదర్శిస్తూ శత్రువులను భయపెట్టే విధంగా తన అజేయమైన పరాక్రమాన్ని ప్రకాశింపచేస్తుంది. అమ్మవారి పాదం పరంగా చూస్తే, అమ్మవారి పాదం గోళ్ళు కేవలము భౌతికమైనవి కావు. అవి పరమజ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైన కిరణాలు. చంద్రుని వంటి ప్రకాశం గల ఆ గోళ్ళ యొక్క నిండైన కాంతి సముదాయాన్ని ప్రసరింపచేస్తూ, తనను ఆశ్రయించిన భక్తుల అంతఃకరణంలో ఉన్న అజ్ఞానము అనే చీకట్లను పటాపంచలు చేస్తూ, జ్ఞాన తేజస్సును ప్రకాశింపచేస్తుంది. దేవి పాదాన్ని సింహంతో పోల్చారు. సింహానికి 5 ఆయుధాలు ఉంటాయి. 4 కాళ్ళు, నోరు. అమ్మవారి పాదానికి ఉన్న 5 వేళ్ళు సింహం యొక్క 5 ఆయుధాల వంటివి. సింహపు గోళ్ళు ఎంత పదునుగా ఉంటాయో, అమ్మవారి పాద నఖాలు అంటే గోళ్ళు అంతటి తేజస్సుతో ప్రకాశిస్తూ అజ్ఞానాన్ని చీల్చి చెండాడతాయి. వాటి సహజ కాంతి నన్ను ఆవరించి ఉన్న చీకట్లను తొలగించటానికి సరిపోతుంది. తవ చరణ కంఠీరవపతిః. తవ అంటే నీ, చరణ అంటే పాదము అనే, కంఠీరవపతిః అంటే శ్రేష్టమైన సింహము. తవ చరణ కంఠీరవపతిః అంటే నీ పాదము అనే శ్రేష్టమైన సింహము. సింహం పరంగా అర్థం చూస్తే అడవికి రాజై, శత్రువులకు సింహస్వప్నమై, తన గంభీరమైన కంఠధ్వనితో మరియు పరాక్రమంతో సకల జంతువులను శాసించే శ్రేష్టమైన సింహేంద్రము. అమ్మవారి పాదం పరంగా చూస్తే అమ్మవారి పాదమే ఒక పరమ శక్తివంతమైన సింహరాజము. సింహం ఏ విధంగా అడవిలోని జంతువులను భయపెడుతుందో, అమ్మవారి పాదము అనే సింహము భక్తుల మనసులలోని భయాలను, అజ్ఞానాన్ని, పాపాలను అణిచివేసి వారిని సదా రక్షిస్తుంది. తరస తమో వేతండేంద్రం ఈ భాగానికి ప్రచండం ఖండత్వం నయతు మమ ఈ భాగాన్ని కలిపి చూస్తే తరసా తమో వేతండేంద్రం ప్రచండం ఖండత్వం నయతు మమ. మమ అంటే నా యొక్క, తమః అంటే అజ్ఞానము అనే, ప్రచండం అంటే మిక్కిలి భయంకరమైన, వేతండేంద్రం అంటే మదగజాన్ని, ఖండత్వం అంటే ముక్క ముక్కలుగా, నయతు అంటే చేయుగాక. తరసా తమో వేతండేంద్రం ప్రచండం ఖండత్వం నయతు మమ అంటే నా యొక్క అజ్ఞానము అనే మిక్కిలి భయంకరమైన మదగజాన్ని అత్యంత వేగంగా ముక్కలు ముక్కలుగా చేయుగాక. అడవిలో అత్యంత బలమైనది, భయంకరమైనది అయిన ఆ మదగజాన్ని అంటే ఆ గొప్ప ఏనుగును సింహరాజము ఎదుర్కొని క్షణకాలంలో అత్యంత వేగంగా తన పంజాతో ముక్క ముక్కలుగా చీల్చివేసి పూర్తిగా సంహరిస్తుంది. అమ్మవారి పాదం పరంగా చూస్తే హృదయంలో ఎంతో కాలంగా పాతుకుపోయి మిక్కిలి భయంకరంగా మారిన అజ్ఞానము అనే మదగజాన్ని, కామాక్షిదేవి పాదము అనే సింహేంద్రము అత్యంత వేగవేగంగా ముక్కలు ముక్కలుగా ఖండించి ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మూక కవి
అమ్మవారి పాదాల పరాక్రమాన్ని ఎంతటి ఉగ్ర రూపంలో, ఎంతటి తాత్విక సౌందర్యంతో ఆవిష్కరించారో కదా! మన హృదయ గుహలో నిరంతరం కాపలా కాసే ఆ అమ్మవారి పాదము అనే సింహము మనల్ని పీడిస్తున్న సకల అజ్ఞానాలను, భయాలను, అంధకారాన్ని వేగంగా చీల్చి చెండాడాలని, మనకు పరమజ్ఞానాన్ని ప్రసాదించాలని భక్తితో ప్రార్థిద్దాం. మీ అంతరాళంలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ, మీ అమూల్యమైన భావాలను క్రింద కామెంట్ రూపంలో అక్షరబద్ధం చేయండి. జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండుగాక. ధన్యవాదాలు. స్వస్తి. శ్రీ కామాక్షి దేవ్యై నమః.